పెద్దలు మన దుబ్బాక ఎమ్మెల్యే అట్లనే మన పీపుల్స్ లీడర్ ప్రతి ఒక్క సిద్దిపేటలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె చప్పుడు మన హరీష్ రావు అన్న గారు. అట్లనే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున్న నమస్కారం. ఇక్కడ వచ్చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు ఒక్కసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం. మీ అందరికీ తెలుసు, మొన్న ఎలక్షన్లప్పుడు మీ కత్తిగా అధికంగా అన్యాయం జరిగి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చి కార్యకర్తలతో కలిసి మరి అన్న కోసము క్యాంపెయినింగ్ చేసింది. ఒక్క మాట ఈ వేదిక మీద ఉండి మీకు చెప్పాలనుకుంటున్నా. పార్టీ చూసిన కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తల బలం లాజవాబ్. ప్రభాకర్ రావు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఒక గల్లీలో తిరుగుతుంటే మన కార్యకర్తలు మనకంటే ముందే ఒక 10 ఇళ్ళు ఒక్కొక్క ఇంటికి పోయి వస్తున్నామని ఏమన్నా క్యాంపెయినింగ్ చేసిందా మీరు? ఇదే స్ఫూర్తి, ఇదే బలం, కార్యకర్తల బలమేందో రేపు స్థానిక ఎన్నికలే కానీ రేపు ఎంపీ ఎన్నికలనే కానీ మీరందరూ అదే స్ఫూర్తితో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి వల్ల ఇంత భారీ మెజారిటీ వచ్చింది. కానీ డిసప్పాయింట్మెంట్ అంటే ప్రభుత్వం రాలేదని మనం ఎక్కడ నిరాశ పడద్దు. ఇదే స్ఫూర్తితో, ఇదే బలంతో చేట్ల చేసుకొని గల్లా ఎగేసి మరి మళ్ళా ఢిల్లీలో రేపు పార్లమెంట్ లా మన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే గల్లా ఎగేసి సీటీ కొట్టే బాధ్యత మనదే. మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు మన రాష్ట్ర యువత నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందే కోరాను. జై తెలంగాణ. గట్టిగా ఒకసారి అందరూ జై తెలంగాణ, ఇంకా గట్టిగా జై